అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం మే 19, 2024 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈరోజు ఉన్నటువంటి ప్రత్యేకతలు విశిష్టతలు, ఇవాళ మంచి రోజైనా ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఎలాంటి పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది, ఇలా ప్రతి ఒక్కదాని గురించి క్లుప్తంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా అర్థమవుతుంది. మే 19, 2024 వారం ఆదివారము, శ్రీ క్రోధినామ సంవత్సరము, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, శుక్లపక్షం. ఈ రోజున సూర్యచంద్రుల సమయం చూసుకున్నట్లయితే సూర్యోదయము ఉదయం 5:47, సూర్యాస్త సమయము సాయంత్రం 6:58, చంద్రోదయము మే 19 మధ్యాహ్నం 3:27, చంద్రాస్త సమయము మే 20 రాత్రి 3:26. ఈ రోజున రాశి కన్యారాశి అండి. ఈ రోజున జన్మించిన వారు అందరూ కన్యారాశిలోకి వస్తారు. తిథి ఏకాదశి మే 18 ఉదయం 11:23 నుంచి మే 19 మధ్యాహ్నము 1:50 వరకు ఏకాదశి తిథి ఉంటుందండి. తదుపరి ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము హస్త మే 19 రాత్రి 12:23 నుంచి మే 20 రాత్రి 3:16 వరకు హస్త ఉంటుంది. తదుపరి చిత్తా ప్రారంభమవుతుంది. కరణం విష్టి మే 19 రాత్రి 12:38 నుంచి మే 19 మధ్యాహ్నం 1:50 వరకు విష్టి ఉంటుందండి. తదుపరి భవ మే 19 మధ్యాహ్నం 1:50 నుంచి మే 20 రాత్రి 2:57 వరకు భవ ఉంటుందండి. తదుపరి బాలవ ప్రారంభమవుతుంది. యోగము వజ్ర మే 18 ఉదయం 10:24 నుంచి మే 19 ఉదయం 11:24 వరకు వజ్ర ఉంటుందండి. తదుపరి సిద్ధి ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయాల గురించి తెలుసుకుందాము. ముందుగా శుభ సమయముల గురించి తెలుసుకుందామండి. బ్రహ్మ ముహూర్తము తెల్లవారుజామున 4:11 నుంచి తెల్లవారుజామున 5 వరకు ఉంటుందండి. అమృత కాలము రాత్రి 8:31 నుంచి రాత్రి 10:19 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:46 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు ఉంటుందండి. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి అశుభ సమయాల గురించి తెలుసుకుందాము. రాహుకాలము సాయంత్రం 4:52 నుంచి సాయంత్రము 6:30 వరకు రాహుకాలం ఉంటుందండి. వర్జ్యము ఉదయం 9:47 నుంచి ఉదయము 11:34 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 12:23 నుంచి మధ్యాహ్నం 2:02 వరకు. దుర్ముహూర్తము సాయంత్రం 4:46 నుంచి సాయంత్రం 5:37 వరకు. గులిక కాలము మధ్యాహ్నం 3:41 నుంచి సాయంత్రం 5:19 వరకు ఉంటుందండి. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఈ రోజున ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకుంటే మోహిని ఏకాదశి అండి. అలాగే అన్నవరం సత్యదేవ కళ్యాణం కూడా ఈ రోజునే. వాసవి జయంతి కూడా ఈ రోజునేనండి. ఈరోజు మంచిదేనా అంటే ఈ రోజున పంచాంగం ప్రకారం అయితే చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి ఈ రోజున అనుకూలంగా ఉందండి. సో చూసారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నేను వీడియోస్లో తెలియజేసేటువంటి ఇన్ఫర్మేషను ఎంతో కొంతమందికి ఉపయోగపడుద్ది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు మరి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.